రాజకీయ నాయకుడి సీటు కిందికి నీళ్లొస్తున్నాయంటే ఎంత టెన్షన్ పడతాడో మొన్న గుజరాత్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల ద్వారా అందరికీ అర్థమై ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా తెల్లవారుజాము 3 గంటల దాకా హైడ్రామా నడిచింది. కాంగ్రెస్ బీజేపీ నాయకుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఒక్క రాజ్యసభ సీటును కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎందుకంత ప్రెస్టేజ్గా తీసుకోవాల్సి వచ్చింది? అది ఒక సీటు వ్యవహారమా లేక ఒక పార్టీ వ్యవహారంతో ముడిపడి ఉన్న అంశమా? మొన్న 8వ తేదీన గుజరాత్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి హైడ్రామా నడిచిందో దేశ ప్రజలంతా చాలా ఆసక్తిగా గమనించారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్ట్స్లో సేదతీరటం, అదే సమయంలో కర్ణాటకలో ఓ కాంగ్రెస్ మంత్రి కోట్లాది రూపాయల నోట్ల కట్టలతో పట్టుబడటం, ఆ తరువాత ఎమ్మెల్యేల టీం మీద ఎవరి కన్ను పడకుండా వారిని జాగ్రత్తగా గుజరాత్ తరలించడం, ఎన్నికల రోజంతా మీడియాలో టెన్షన్ వాతావరణం నిండి ఉండటం, నాటకీయ ఫక్కీలో తెల్లవారుజామున ఫలితాలు వెల్లడి కావటం, ఇదంతా సామాన్యుడి ఊహలకందని ఓ సస్పెన్స్ డ్రామాను పండించింది. గుజరాత్ నుంచి బీజేపీకి దక్కాల్సిన సీట్ల ప్రకారం 2 రాజ్యసభ సభ్యులు ఎన్నికయ్యారు. ఇదివరకే రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న స్మృతి ఇరానీని మళ్లీ పోటీ చేయించి రాజ్యసభకు పంపారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాను కూడా ఈసారి 2వ సీటు నుంచి రాజ్యసభకు పంపారు. ఇక 3వదైన అహ్మద్ పటేల్ సీటు మీద కూడా బీజేపీ కన్నేసింది. పటేల్ ను రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకుంటే రాజ్యసభలో కాంగ్రెస్ మరీ బలహీనమవుతుందని, ఈ డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అది తమకు లాభిస్తుందని అంచనా వేశారు. గమ్మత్తుగా దాదాపు 15 రోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి రెబల్ నాయకుడైన శంకర్ సింగ్ వాఘేలా ఆధ్వర్యంలో 6 ఎమ్మెల్యేలు బయటకొచ్చేశారు. వారిలో 3 బీజేపీలో చేరిపోయారు. దీంతో అహ్మద్ పటేల్ బలం ప్రశ్నార్థకంగా మారింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన పటేల్ 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించారు. తన గెలుపుకు అవసరమైన ఎమ్మెల్యేలు తనతో ఉన్నారంటూ మీడియా ముందు పెరేడ్ చేయించారు. ఈ క్రమంలో జరిగిన రాజ్యసభ ఎన్నిక ఉదయం నుంచి రాత్రి 2 గంటల వరకు టెన్షన్ గానే సాగింది. అహ్మద్ పటేల్ ఓటమి దాదాపు ఖాయమైందన్న వాతావరణం ఏర్పడిన క్రమంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని, అందువల్ల వారి ఓట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ను పరిగణలోనికి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ 2 ఓట్లను తగ్గించడంతో అహ్మద్ పటేల్ గట్టెక్కారు. రాజ్యసభ ఎన్నికల్లోనే కాదు, అంతకుముందు జరిగిన రాష్ట్రపతి ఎన్నికలోనూ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. అప్పుడు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ వారి మీద ఎలాంటి చర్యకు సిఫారసు చేయని కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రెస్టీజ్ గా తీసుకుందని శంకర్ సింగ్ వాఘేలా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఒక జాతీయ పార్టీ నాయకుడు, దశాబ్దాల అనుభవం ఉన్న అహ్మద్ పటేల్ లాంటి రాజనీతి కోవిదుడు 2 సభ్యుల సంఖ్యను తగ్గించుకుని రాజ్యసభకు వెళ్లటం దొడ్డిదారి ఎన్నిక కాదా అని వాఘేలా ప్రశ్నిస్తున్నారు. అయితే రాజకీయాల్లో అవసరాన్ని బట్టే ఎత్తుగడలుంటాయని, వాటిని లాజిక్లతో పోల్చలేమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం కోవింద్ గెలుపును ఖాయం చేసింది. కానీ అహ్మద్ పటేల్ విషయంలో అలా కాదు కదా. గీత దాటిన 2 ఎమ్మెల్యేల మీద వేటు వేయమని కోరడం అనేది కాంగ్రెస్ కు ఉన్న లైఫ్ లైన్ ను వాడుకోవటం లాంటిదన్నమాట. సోనియా గాంధీ రాజకీయ ముఖ్య సలహాదారుడైన అహ్మద్ పటేల్ భవితవ్యం త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడటంతో పాటు అతి సమీపంలో ఉన్న గుజరాత్ ఎన్నికలకు ముందు పటేల్ వంటి కీలక నేత ఇంటికే పరిమితమైతే అది కాంగ్రెస్ కు తీవ్రమైన అపశకునంగా మారుతుంది. అందుకే ఎమ్మెల్యేల మీద వేటు వేసి అహ్మద్ను ఎంపీగా గెలిపించుకున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే పటేల్ రాజ్యసభకు ఎన్నికై ఊపిరి పీల్చుకున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రూపంలో అసలు పరీక్ష ఆయనకు ముందుంది అంటున్నారు పరిశీలకులు.